చేపల పులుసు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. అందులోనూ మన తెలుగువారికి ప్రీతికరమైన వంటల్లో ఇది ఒక్కటి. ఇది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఫ్రెష్ చేపని ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి చెక్క లవంగం కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దాంతోపాటు మనకి కర్రీకి కావాల్సినంత ఉప్పు కారం పసుపు జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను ఇలా నిలువుగా కోసుకుంటానండి. నాకైతే చాలా ఇష్టం. పులుసులో మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు ఒక పావు గంట సేపు నానబెట్టుకొని చింతపండుని ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు మామిడికాయని ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర ఇదైతే కంపల్సరీ అండోయ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్ వేసుకొని కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాయి అనుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని ముక్కల్ని అన్నీ కూడా ఇందులో ఒకదాని పక్కన ఒకటి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పేర్చుకోవాలి. మరీ దగ్గరగా పెట్టేసేకండి, కొంచెం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఉప్పు కారం పసుపు ముందుగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు రసం మామిడికాయ ముక్కలు మరికొన్ని పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటె పెట్టకుండా ఇలా చేత్తో పట్టుకొని తిప్పుతూ కలుపుకోవాలి. అన్నీ కలిసాయి అనుకున్నాక ఇలా పొంగొచ్చేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని మరిగించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్యలో 1-2 సార్లు ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గరిటె అయితే అస్సలు పెట్టకూడదు, ముక్క మొత్తం చెదిరిపోతుంది. 20 నిమిషాలు అయిన తర్వాత పులుసు మొత్తం బాగా మరిగి దగ్గరికి అయ్యి ఇలా చిక్కపడుతుంది. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని ప్లేట్ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, మన మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు ఎప్పుడూ కూడా సాయంకాలానికి కానీ ఆ నెక్స్ట్ రోజుకి కానీ చాలా బాగుంటుంది. ముక్క మొత్తానికి పట్టుకొని పచ్చిమిరపకాయ మామిడికాయ ముక్కలు కూడా చాలా టేస్టీ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్.